హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఇస్ బేవందన యూట్యూబ్ ఛానల్. నేను మీ వందన. ఈరోజు స్పెషల్ అయితే మామిడికాయ రసం అండి. చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో రసంతో పాటుగా ఒక ఆమ్లెట్ కానీ చికెన్ ఫ్రై కానీ పెట్టుకొని తింటే సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే. అలాగే పప్పుతో కూడా ఈ కాంబినేషన్ అదిరిపోతుంది. ఇది ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్లో నేను ఒక మామిడికాయతో మాత్రమే చేస్తున్నానండి. దాన్ని మంచి నీరు వేసి ఉడికించుకోవాలండి. ఒక 2 విజిల్స్ వచ్చాయనుకోండి, ఇలా సాఫ్ట్గా ఉడికిపోతుందనమాట. అప్పుడు దీనిపైన ఉన్న పొట్టంతా తీసేసి ఆ మామిడికాయ గుజ్జునంతా వేరొక బౌల్లోకి మంచినీటిని వేసుకొని దాంట్లో అంతా స్క్వీజ్ చేసేసుకోవాలన్నమాట. ఎంత నలిపేసేస్తే మనకు మంచిగా వస్తుంది రసం. చేతులు శుభ్రం చేసుకున్న తర్వాత మాత్రమే నేను ఈ నీటిలో ఈ మామిడికాయ గుజ్జునైతే తీస్తున్నానండి. మంచిగా శుభ్రం చేసుకున్న తర్వాత మనం రసం తీసేసుకోవచ్చు. ఇలా అంతా రసాన్ని అంతా తీసుకోవాలండి. ఇది మంచి పీచుతో ఉన్న మామిడికాయ, అందుకే ఇందులోకి అంతా పీచు అయితే వస్తుందండి. తర్వాత దీన్ని నేను స్టెయిన్ చేసుకుంటాను అనమాట. అందుకని ఎక్కువగా నలిపేస్తున్నాను. ఇలా నలపడం వల్ల గుజ్జు అన్నది అంతా కూడా మంచిగా వాటర్లో మిక్స్ అయిపోయి రసం అన్నది పర్ఫెక్ట్గా వస్తుందండి. అందుకని ఎంత మంచిగా మనం మామిడికాయని ఇలా నలుపుతూ రసం తీస్తామో అంత బాగా వస్తుందన్నమాట. ఇలా అంతా తీసుకున్న తర్వాత గుజ్జు చూసారు ఎంత వచ్చింది అని. ఈ గుజ్జు రసం మామిడికాయ ఇది కాబట్టి, అంటే మనం పచ్చడికి యూజ్ చేస్తాము ఇదే కాయని మేము, దాంట్లో కాబట్టి ఇలా గుజ్జు వచ్చిందండి. అలాగే దీంట్లోకి కొద్దిగా నేను చింతపండును వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా బెల్లాన్ని కూడా వేసుకుంటున్నాను. ఇలా ఒక్కటే రెమ్మ చింతపండు వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే బెల్లం వేసాం కదా, ఈ పులుపుకు బ్యాలెన్స్డ్గా బెల్లం మంచిగా వర్క్ చేస్తుందండి. మంచి టేస్ట్తో పాటు కూడా ఆరోగ్యానికి కూడా మంచిదన్నమాట. ఇలా అలాగే దీనికి సరిపడా ఉప్పుని కూడా నేను ఇక్కడే వేసేసుకొని అంత బాగా మిక్స్ చేసేసానండి. మిక్స్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక రోట్లోకి నేను ఒక 10 వరకు చిన్న వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక 10 వరకు మిరియాలు అన్నిట్లో వేసుకొని కచ్చపచ్చగా మంచిగా దంచుకున్నానండి. ఇలా దంచుకున్నామనుకోండి, ఫ్లేవర్స్ అన్నీ మనకు రసంలో పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. అందుకని దంచేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి గిన్నె తీసుకొని దాంట్లోకి నేను ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ని అయితే వేసుకుంటున్నానండి. ఆయిల్ వేడైన తర్వాత ముందుగా మనము జీలకర్రని అలాగే ఆవాల్ని వేసి వేయించేసుకోవాలండి. పోపు దినుసులాగా నేనైతే జీలకర్ర ఆవాలు రెండింటిని వేసుకుంటున్నాను. ఇవి కొంచెం చిటపటమనివ్వాలండి. మంచి ఫ్లేవర్ రావడానికి ఫస్ట్ అయితే ఆవాల్ని వేయించుకున్న తర్వాత జీలకర్ర వేసుకోండి. అప్పుడు జీలకర్రలోంచి మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. అలాగే దీంట్లోకి ఒక 2-3 ఎండుమిరపకాయల్ని కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను. ఇవి కూడా కొద్దిగా వేయించుకోవాలండి. ఇవి వేగిన తర్వాత మనము ముందుగా కచ్చపచ్చగా వెల్లుల్లి రెబ్బలు అలాగే మిరియాలు రెండింటిని కూడా వేయించుకున్నాం కదండి, వాటిని ఇక్కడైతే వేసేసుకోవాలన్నమాట. మిరియాల ఫ్లేవర్ ఇలా నెయ్యిలో లేదంటే నూనెలో వేయించుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి. నేను ఇక్కడ రసం అయితే నూనెతో చేస్తున్నాను, కానీ నెయ్యితో కూడా చాలా బాగుంటుంది. చిన్నపిల్లలకి పెట్టాలి అనుకుంటే ఇలా నెయ్యితో ఫ్లేవర్ అదిరిపోతుందనమాట. అలాగే దీంట్లోకి ఒక 4-5 పచ్చిమిరపకాయలని కట్ చేసి వేసుకున్నాను. అలాగే కరివేపాకు కూడా వేసేసి మంచిగా వేయించుకుంటున్నానండి. ఇవన్నీ బాగా వేగాలి. మీరు ఒకవేళ ఉల్లిపాయవి పచ్చివి తినలేము అనుకున్న వాళ్ళు ఇక్కడ ఉల్లిపాయల్ని వేసి వేయించేసుకోవచ్చు అండి. నేను ఇందులో పచ్చి ఉల్లిపాయ యాడ్ చేసుకుంటాను. మంచి టేస్ట్ వస్తుందన్నమాట లాస్ట్లో. అందుకని నేను ఇక్కడ స్కిప్ చేసేసాను. మీరు కావాలి అనుకుంటే ఇక్కడ వేసేసుకోవచ్చు అండి. లేదంటే చిన్న ఉల్లిపాయలు దొరుకుతాయి మనకు, ఆ చిన్న ఉల్లిపాయలనైనా వేసేసుకోవచ్చు అనమాట. ఇదంతా వేగిన తర్వాత కాస్త పసుపు వేసేసుకోవాలండి. పసుపు కూడా పచ్చిదనం పోయి వేగేటప్పుడు మనం ముందుగా మామిడికాయ రసాన్ని తీసి పెట్టుకున్నాం కదండి, దాన్నైతే స్టెయినర్లో వేసి నేనైతే ఓన్లీ రసం వచ్చేలాగా మాత్రమే తీసుకుంటున్నానండి. నేను ఇక్కడ దీనిపైన ఉన్న గుజ్జు ఆ పీచులాగా ఉంది కదా, ఆ పీచులాగా ఉన్న పదార్థం మొత్తం ఇలా స్టెయినర్లో వచ్చేలాగా అయితే చేసుకుంటున్నానండి. మీరు గుజ్జు తినగలము అనుకునే వాళ్ళు గుజ్జుతో పాటు వేసుకోవచ్చు. మాకు పెద్దగా నచ్చదు. అలాగే రసం ఇలా వాటర్ లాగానే ఉంటే, అంటే కన్సిస్టెన్సీ అలా ఉంటేనే బాగుంటుంది. అందుకని నేను ఇక్కడ గుజ్జునైతే తీసేసాను. ఇదంతా మంచిగా స్మాష్ చేసుకుంటూ లోపలి వరకు కూడా మనకి మొత్తం స్క్వీజ్ అయిపోయేలాగా చేసేసుకుంటే రసం మొత్తం వచ్చేస్తుందండి. ఇప్పుడు మీరు కావాలి అనుకుంటే దీంట్లోకి, అంటే మనం ఫస్ట్ ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాము, మీకు తక్కువగా అనిపిస్తే ఇంకాస్త వేసేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. నేను ఇక్కడ కారం కొద్దిగా లైట్గా వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా జీలకర్ర మెంతుల పొడిని కూడా ఇందులో
అలాగే ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకుంటున్నానండి. మీరు ఇక్కడ కావాలి అనుకుంటే ఇంకాస్త తెల్ల మిరియాల పొడి కూడా యాడ్ చేసేసుకోవచ్చు. మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. వేసి అంతా బాగా కలిపేసుకోవాలండి. ఉప్పు తక్కువగా ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి, సరిపోతుంది అనుకుంటే. ఇవన్నీ కలిపేసి ఒక 10 నిమిషాలు రసం మంచిగా మరగనివ్వండి. ఫ్లేవర్స్ అన్నీ పర్ఫెక్ట్గా తెలిసేలాగా మనకు వస్తుందన్నమాట. పచ్చి పులుసు అనుకోండి, అన్నీ కలిపేసి తాలింపు వేసేస్తే సరిపోతుంది. కానీ ఇలా రసంలాగా అయితే మాత్రం మంచిగా మరిగితేనే రసం ఫ్లేవర్స్ అన్నీ పర్ఫెక్ట్గా తెలిసి చాలా బాగుంటాయి అన్నమాట. అలాగే రసం కాస్త చల్లబడిన తర్వాత దీంట్లోకి పచ్చి ఉల్లిపాయలు వేసుకున్నారంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. వేడి వేడి అన్నంలో రసం కాంబినేషన్లో ఏ కర్రీ అయినా, పప్పు అయినా, చికెన్, ఎగ్ ఏది పెట్టుకున్నా అదిరిపోతుంది. ట్రై చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.